మహాశివరాత్రి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచమంతా కూడా శివుని నామస్మరణతో మార్మోగుతుంది. దేవాలయాలు, ఆలయాలు అన్ని చోట్ల కూడా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజు. సో విశాఖలో కూడా ప్రతి ఏడాది కూడా టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. కోటి లింగాలు ఇక్కడ భక్తులతో ఆయన పూజ చేయడంతో పాటు భక్తులతో పాటు స్వయంగా పూజ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్ని లింగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు? ఇది కోట్లింగాలు కార్యక్రమం అండి. ఇది 41వ మహాకుంభాభిషేకం. ఇది చాలా భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ జరిగాయి సార్. ప్రతి సంవత్సరం కూడా భారీ ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి కాసేపట్లోనే సుబ్రహ్మణ్య ఇక్కడికి రాబోతున్నారు. విత్ ఇన్ ఒక 15 minutes స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ అంటే ఇప్పుడు ఇన్ని కోటి లింగాలకి భక్తులతో ఆయన చేయడంతో పాటు భక్తులతో కూడా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది సార్, ప్రతి సంవత్సరం కూడా భక్తులు అందరితో కలిపి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది సార్. సుబ్రహ్మణ్య గారు చూడొచ్చు, ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తున్నాయో ఈ లింగాల్లో దాదాపుగా కోటి లింగాలు ఉంటాయి. ఈ కోటి లింగాల్లోకి అర్చన ఏదైతే చేస్తే సో మహాకుంభాభిషేకం నిర్వహించినటువంటి ఫలితం లభిస్తుంది అనేది భక్తుల నమ్మకం. అందుకోసమే భక్తులతో స్వయంగా నిర్వహిస్తారు. సో ప్రతి ఏడాది కూడా ఆర్కే బీచ్ లో దీన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటిది 41వ మహాకుంభాభిషేకం. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే మహాకుంభాభిషేకంకి దీంట్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది అండి? చాలా బాగుందండి. మేము ప్రతి సంవత్సరం వస్తాము, ఇలాగే చూస్తాము. ఇలా చేయడం చాలా బాగుంటుంది. విశాఖ ప్రజలకి అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఇలా దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు భక్తులంతా కూడా ఏంటంటే ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఈ దర్శనం చేసుకోవడంతో పాటు సార్ చెప్పండి, ఈ కుంభాభిషేకం ఇంచుమించు నేను ఇక్కడికి వచ్చేది 30 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. మాది విజయనగరం జిల్లా అర్తమూరు గ్రామం, కానీ నేను ఉండేది వైజాగ్లో ఉంటున్నాను. ఈ మహానుభావుడు స్థాపించిన దగ్గర నుంచి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికి కూడా చాలా సాక్షికంగా అతను నడిపించడంలో చాలా అనుభవం ఆయన మహానుభావుడు. అలాంటి దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఈ మహాకుంభాభిషేకంలో వీళ్ళంతా కూడా ప్రతి ఏడాది కూడా పాల్గొంటున్నాం అని చెప్తున్నారు. సో ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను విశాఖపట్నం నుంచే వచ్చానండి. ఇక్కడ పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్టింగ్ గా ఉంది. అదండి చాలా బాగుంది. 41 ఏళ్ల నుంచి చేస్తున్నారు సుబ్రహ్మణ్య గారు. చాలా బాగా చేస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి ఈ అకేషన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది వీళ్ళంతా కూడా ఈ కుంభాభిషేకంలో పాల్గొనడంతో పాటు ఈ బీచ్కి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వయంగా సో ఇక్కడ పంచామృతాలతో స్వయంగా లింగానికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకంతో ఉన్నటువంటి నీటిని ఈ కోటి లింగాల పైన వేయటం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రాత్రి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ జాగారం ఉండి ఉదయాన్నే సముద్ర స్నానాలు ఆచరించి కూడా వెళ్తారు. సో ప్రతి ఏడాది కూడా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఈ పూజలు చేయడం ద్వారా, ఎందుకంటే కోటి లింగాలకి మనం అర్చన చేస్తే వచ్చే ఫలితం ప్రతి ఒక్కరికి లభించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది నిర్వహిస్తుంది 41వ మహాకుంభాభిషేకం. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం నుండి.